ఈ విజయ్ నేను ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అతని యొక్క చర్యలన్నీ కూడా చాలా అమెచ్యూర్డ్గా అట్లా కనిపించినాయి. కానీ ఆ తర్వాత గ్రాడ్యువల్గా అతను డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది, కారణం ఏదైనా కానీ. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామా తతంగం, ఆ రాజీనామా చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ టీవీకే ద్వారా వాళ్ళని మళ్ళీ పోటీ చేయించడం, ఇవన్నీ చూస్తే విజయ్కి తొందరలోనే అతి త్వరలోనే ఆయనకి బాగా జ్ఞానం బాగా కలిగినట్టుగా అనిపిస్తోంది. బోధి వృక్షం కింద కూర్చుంటే కానీ బుద్ధుడికి జ్ఞానోదయం కలగలేదు. అట్లాగే ఇంతమంది మద్దతు తీసుకున్న తర్వాత కానీ ఆయనకి జ్ఞానోదయం కలిగినట్టుగా అనిపించట్లేదు. మీ ఎనాలిసిస్లో మీరు ఏమంటారు, ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? తమిళనాడులో టీవీకే పార్టీ గెలుపుకు సంబంధించినటువంటి అంశము, ఆ నేపథ్యము, ఇవన్నీ చాలా డిబేట్స్ లో మనం చర్చించి ఉన్నాం. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి, మ్యాజిక్ ఫిగరు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక 11 సీట్లు బయట నుంచి మద్దతు అవసరమైనటువంటి పరిస్థితి టీవీకేకి రావటం అనేటువంటిది, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకుడిగా టీవీకే అధ్యక్షుడు విజయ్కి. ఎందుకు అనంటే టీవీకే పార్టీ పెట్టిందే తక్కువ కాలంలో పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఎన్నికల్లో నేరుగా అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేయటము, ఆ తర్వాత బలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి డిఎంకేని ఎదుర్కోవటము, అదేవిధంగా ఏఐడిఎంకే బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిని ఇద్దరిని కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబట్టం అనేటువంటి అక్కడ ప్రజలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదో ఆ విజయం అనేటువంటిది ఆయనకి సూచాయిగా ఏదో జనం ఇచ్చేశారు, అనుకోకుండా వచ్చింది అనేటువంటిది కరెక్ట్ కాకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయము. ఆయన ఒక 10 ఏళ్ల నుంచి సినిమా యాక్టర్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయటము, అదే విధంగా ఆయన రాజకీయాల్లోకి రావాలని ప్రణాళికలు ముందే ఉన్నట్టుండే, అందుకు అనుగుణంగా ఆయన కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు అనుగుణంగా ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు, ప్రధానంగా యువత మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ అవగాహన లేకపోవటం అనేటువంటి అంశం కూడా మనము కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవైపున ప్రశాంత్ కిషోర్ నుంచి సహకారం తీసుకున్నాడు విజయ్. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త. ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలప్పుడు మధ్యలో అటు వెళ్ళినట్టున్నారు, కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో టీవీకే పార్టీకి ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, ఏంటి, గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఆ రాజకీయ వ్యూహాలు ఏంటి అనేటువంటి దాని మీద కొంత పగడ్బందీగానే విజయ్ ముందుకు వెళ్లారు. అందుకోసం అంటే డిఎంకేని వ్యతిరేకించటము, డిఎంకేతో ఢీకొట్టటము, ఇంకొక వైపున బీజేపీకి దగ్గరగా వెళ్ళకపోవటం, మాకు ఐడియాలజికల్ రైవలిటీ ఉంది బీజేపీతో అని ప్రకటించుకోవటం అనేటువంటిది విజయ్కి రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు 11 సీట్లు తగ్గటం అనేటువంటి అంశం అనేటువంటిది ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మిగతా పార్టీలు కలుపుకునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళతో సంప్రదింపులు జరపడం కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీసులకు ఆయన నేరుగా వెళ్ళటము, వాళ్ళతో మాట్లాడటము, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. దీని తర్వాత కూడా మీరు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, ఆయన కూడా కలిశారు. కలిసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొంత మెచ్యూర్డ్ గానే విజయ్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపున కాంగ్రెస్, ఐయుఎంఎల్, సిపిఎం, సిపిఐ, విసికే వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ ద్వారా మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వంతో ఇలా ముందుకు వెళ్ళాలంటే 11 సీట్లే కావచ్చు వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఈ విధంగా బయట వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది విజయ్ కూడా అర్థమవుతున్నటువంటి అంశం. ఇది ఎవరికైనా సాధారణంగా బయట నుంచి చూసినా కూడా ఇది అర్థమయ్యేటువంటి విషయమే. అందుకని తన బలాన్ని పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దానికి మార్గం ఏంటి? ఇప్పుడు మార్గం ఏంటి అని అంటే తన పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలని ఆకర్షించడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. ఆటోమేటిక్ గా ఏడిఎంకే నుంచి కొంతమంది టీవీకే వైపు చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళు ఎన్నికలు రావు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ఏదైనా సరే మనము గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలో ఉండాలి అనేటువంటి ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏడిఎంకే 5 ఏళ్ళు అధికారం లేదు. జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఉంది. ఇప్పుడు భవిష్యత్తు కూడా ఏఐడిఎంకే పరిస్థితి ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని కొంత ఎమ్మెల్యేలు
టీవీకే వైపు అంటే భవిష్యత్తు ఉంది టీవీకే అనేటువంటి ఆలోచన మీద కొంతమంది టీవీకే వైపు చూసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అదే విధంగా డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇది ఇప్పుడు ఇలాగనే మనం అధికారంలో ఉండేటువంటి పార్టీలో ఉంటే ఏ ప్రభుత్వంలో కొన్ని చేసుకోవచ్చు, మనకు ఉపయోగం అవుతుంది అనేటువంటి దాని మీద కొంత ప్రయత్నాలు వాళ్ళు కూడా కొంతమంది డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీవీకేలోకి జంప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తీసుకున్నటువంటి ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేలు కింద తన పార్టీలోకి వస్తాను అని అంటే వాళ్ళు రాజీనామా చేసి ఆ తర్వాత ఎన్నికలు టీవీకే తరపున ఎన్నికల్లో పోటీ చేసి టీవీకే తరపున గెలిచి గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇందుకు తమిళనాడు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా విజయ్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా విజయాన్ని కూడా కల్పించారు టీవీకే పార్టీకి. కాబట్టి భవిష్యత్తు అయితే ఇప్పటికైతే 5 ఏళ్ళు అయితే టీవీకే పార్టీకే ఉంటుంది కాబట్టి టీవీకే అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే మంచిది అని ఎవరైనా రాజీనామా చేసి పోటీ చేస్తే బై ఎలక్షన్ లో టీవీకే తరఫున అభ్యర్థిగా గెలవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ప్రయత్నం కొంత ఎన్నికల ప్రచారం బై ఎలక్షన్స్ కాబట్టి ప్రతి బై ఎలక్షన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అది తెలిసి వచ్చేటువంటి అంశంగా ఉండొచ్చు. ఇది మంచి నిర్ణయం కూడా. ఎందుకు అని ఎవరైనా రాజీనామా చేసి ఇంకొక పార్టీ నుంచి వస్తానంటే రాజీనామా చేయకుండా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణలో ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశము, దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటాలు వ్యవహారం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం, స్పీకర్ దగ్గర ఈ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఒక పార్టీ ద్వారాగా ఎవరైనా అభ్యర్థిగా గెలిస్తే ఆ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే లేదా ఎమ్మెల్సీ అయినటువంటి పరిస్థితిలో వాళ్ళు గిన రాజీనామా చేసినా లేదంటే విప్పును ధిక్కరించినా లేదు అని అంటే వేరే పార్టీలో చేరినా కూడా వాళ్ళని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ప్రకారంగా యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది వర్తిస్తుంది. వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానికి చర్యలు ఎవరు తీసుకోవాలి? ఆ చర్యలు స్పీకర్ కానివ్వండి, మండలి చైర్మన్ కానివ్వండి, శాసన మండలి సభ్యులైతేనేమో శాసన మండలి చైర్మన్ తీసుకోవాలి, అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తీసుకోవాలి, లేదా లోక్సభ సభ్యులు అయితే లోక్సభ స్పీకర్ తీసుకోవాలి. అందుకని ఆ విధమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనికన్నా ఇప్పుడే రాజకీయాలను ప్రారంభించినటువంటి విజయ్ ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాల వైపు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచి పరిణామం అని చెప్పేసి